హలో అందరికీ. సో న్యూ ఇయర్ రోజు ఇంకొక అకేషన్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో అదేంటంటే మా మమ్మీ బర్త్డే కూడా ఉంది ఆ రోజు. సో యాక్చువల్ బర్త్డే కాదు మా మమ్మీది, ఇది మేము పెట్టిన బర్త్డే అనమాట. యాక్చువల్లీ మేము పెట్టడం కంటే వాళ్ళ మనవడు పెట్టిన బర్త్డే అనమాట. సో మా మమ్మీకి ఎప్పుడు పుట్టిందా అనేది అయితే తెలియదు. సో అప్పట్లో ఎవరికి తెలుసు అండి ఎప్పుడు పుట్టారు ఏంటి, బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఏం తెలియదు. సో అందుకనేసి వాళ్ళ మనవడు జనవరి 1 మా నానమ్మ బర్త్డే అని చెప్పేసి ఫిక్స్ చేసేసాడు అనమాట. సో అందుకని ఆ రోజు మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము. సో మేమున్న అందరిమి కలిసి గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. సో నేను ఇన్ని ఇయర్స్లో మా మమ్మీకి ఏ గిఫ్ట్ అయితే ఇవ్వలేదు. సో మా మమ్మీకి పట్టీలు అయితే తీసిచ్చానమాట. సో అది నా చేతులతో ఆమెకు వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది వరకు రోజుల్లో బర్త్డే సెలబ్రేషన్స్ ఇవంతా ఏం లేవండి. మా మమ్మీ అయితే ఫస్ట్ టైం చేసుకుంటుంది, మేము ఇన్ని ఇయర్స్ వచ్చినా కానీ. నిజానికి తనకైతే తెలియదండి ఈ ప్లాన్స్ అంతా. మేము ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకొని తెచ్చుకున్న గిఫ్ట్స్ అన్నీ ఒక దగ్గర దాచుకున్నామన్నమాట. సో ఆ టైంకి తీసాము. సో ప్రతి ఒక్కళ్ళు మేమున్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరం అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ.